ఇవాళ జరగాల్సిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాతే రెండో లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రాల కోర్ కమిటీ భేటీలు ఉన్నందున ఈ రోజు జరగాల్సిన బీజేపీ సీఈసీ భేటీ వాయిదా పడింది. తదుపరి తేదీని త్వరలో బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. ఇవాళ జరగాల్సిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాతే రెండో లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రాల కోర్ కమిటీ భేటీలు ఉన్నందున ఈ రోజు జరగాల్సిన బీజేపీ సీఈసీ భేటీ వాయిదా పడింది. తదుపరి తేదీని త్వరలో బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి. సంజన, ఈ రోజైతే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంటుందని చెప్పేసి ముందుగానే షెడ్యూల్ పెట్టారు. దీని ప్రకారమే కిషన్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలు కూడా ఢిల్లీ ప్రయాణం అయ్యారు. నిన్న ఆల్రెడీ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రెండో లిస్ట్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నాం. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా పొత్తుల మీద ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరికి ఇస్తారు ఏంటి అనే దానికి ఒక క్లారిటీ వచ్చేది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి మొన్న ఇచ్చిన 395తో పాటు ఇంకా కొత్తగా ఏ అభ్యర్థులు ప్రకటిస్తారు. సెకండ్ లిస్ట్ ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఉంటుందని అయితే అందరూ అనుకున్నాము. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ప్రస్తుతం అయితే వాయిదా వేస్తున్నట్టు అమిత్ షా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి కోర్ కమిటీ సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఆ కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఇది తీరిక లేకుండా షెడ్యూల్ ఉన్న కారణంగా కొన్ని సమస్యల మీద ఇంకా చర్చించాల్సిన అవసరం ఉంది. వాటిని చర్చించిన తర్వాత అంటే రాష్ట్ర ఎన్నికల కమిటీల భేటీల తర్వాత అక్కడ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కావడం కుదురుతుంది. ప్రస్తుతము నిరవధికంగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి టైంలో ఉన్నాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇష్యూలో క్లారిటీ వస్తే మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంటుందని చెప్తున్నారు. మేబీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వచ్చే వారం ఉండేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఏ రోజు ఏంటి అనేది త్వరలోనే చెప్తామని చెప్పేసి అమిత్ షా అనడం జరిగింది. ఎప్పుడు ఉంటుందనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఉంటే మాత్రం ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్, అట్ ద సేమ్ టైం బీజేపీ ఏపీకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, స్వప్న.